హలో 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 హాయ్ అండి, నేను మీ రఫీ. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. ఎందరో మహానుభావులు అంటున్నాడు. శబ్దం అండి, రేపు రిలీజ్ కాబోతుంది. మీరు ఇలా ట్రైలర్ చూసే ఉంటారు, చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మన తెలుగులో అలాంటి పిక్చర్లు రావాలండి. ఎందుకంటే ఈ కాస్టింగ్లోనే మన డైరెక్టర్ వైశాలి తీసిన వైశాలి మూవీ చూసే ఉంటారండి. వైశాలి సినిమా డైరెక్టర్ అండి, ఈ సినిమా డైరెక్టర్ కూడా. అండ్ ఆదిపిని శెట్టి గారు వైశాలిలో కూడా యాక్ట్ చేశారు, దీనిలో శబ్దంలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వైశాలి శబ్దానికి ఉన్న ఇంటర్లింక్ ఏంటంటే, వైశాలిలో వాటర్కి సంబంధించి ఒక స్పిరిట్, అది ఒక ఆత్మ వాటర్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మనం చూపించారని కుట్టాయిలు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక డికెట్ అయిపోయింది అనుకుంటా, 10-12 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసి. విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ, హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? ఇఫ్ ఏ రాంగ్ మీరు చెప్పండి. దానిలో ఉన్న కొత్త క్యారెక్టర్ని మళ్ళీ ఓపెన్ చేశారండి ఆదిపిని శెట్టి గారు, లేకపోతే వైశాలి డైరెక్టర్. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ భయ, మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. కానీ తమను కూడా మ్యూజిక్ ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వకూడదో మెచ్యూర్గా ఇచ్చారు భయ ఈ సినిమాలో అయితే. అండ్ ఇంకోటి వైశాలికి వెళ్ళిపోతే, వైశాలిలో నాకు ఆల్బమ్ భలే ఇష్టం భయ. వైశాలిలో సినిమాలో పాటలు చాలా బాగుంటాయి భయ. నా ప్లేలిస్ట్లో ఇప్పటికీ వైశాలి పాటలు వింటుంటాను. నాకు అంత ఇష్టం. నీకు ఇప్పుడు చెప్తుంటా నాకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం అని. అందులో వన్ ఆఫ్ ది మై బెస్ట్ ప్లేలిస్ట్లో ఖచ్చితంగా వైశాలి ఆల్బమ్ ఉంటుంది భయ. ఆ మ్యూజిక్ కానీ, ఆ ఆర్ఆర్ కానీ, ఆ బీజిఎం కానీ సినిమాకు ఒక హైప్ని ఇస్తాయి భయ. అలాగే శబ్దం కూడా ఐ హోప్ నేను బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు ట్రైలర్లో అయితే కనపడింది భయ. రేపు సినిమా రిలీజ్ కాబోతుంది, రేపు సినిమా చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఆదిపిని శెట్టి గారి కంబ్యాక్ అని అనుకోవచ్చు. సినిమాలో అయితే ఒక థ్రిల్లర్లో ఒక ఎక్స్పెరిమెంట్ మూవీలా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు రావాలి భయ థ్రిల్లర్లో, అది నా కోరిక. ఎందుకంటే మనం ఎక్కడో చూసి నేర్చుకోవడం కాదు, మన నుంచి మనం నేర్చుకోవాలి భయ. మందేదంతా నేను అదే